సో మనం చూస్తున్నాం ప్రస్తుతం పొద్దున 11 గంటలకు సిఎల్పి నుంచి సవాల్ విసిరారు మంత్రి జూపల్లి గారు. 5 గంటలకు ప్రెస్ క్లబ్కి వస్తాను, 2 కుర్చీలు వేస్తాను కేటీఆర్ హరీష్ రావుకు, మీరు సిద్ధమా అని సవాల్ విసిరిన నేపథ్యంలో అదే సవాల్ను ఆ మాట మీద నిలబడ్డగా ఇప్పుడు మంత్రి జూపల్లి మనం చూస్తున్నాం విజువల్స్లో ప్రెస్ క్లబ్కి వచ్చారు. మరి హరీష్ రావు కేటీఆర్ వస్తారా లేదా అనేది మనం చూడాలి. సో దీని మీద ఇప్పుడు కొద్దిసేపు వెయిట్ చేసే అవకాశాలను ఇక్కడ ప్రెస్ క్లబ్లో మనం చూస్తూ ఉన్నాం. రైట్. సో రవిచంద్ర, ఇది ప్రెస్ క్లబ్ నుంచి, సమాజగూడ ప్రెస్ క్లబ్ నుంచి ఇప్పుడే మంత్రి జూపల్లి గారు ప్రెస్ క్లబ్కి వచ్చారు. మరి ఇక్కడ లోపల ఎట్లయితే నిన్న తెలంగాణ భవన్లో హరీష్ రావు కేటీఆర్ ఎట్లయితే జూపల్లి కోసం కూర్చేశారో ఈరోజు కూడా ప్రెస్ క్లబ్లో అదే సీన్ మళ్ళీ రిపీట్ కాబోతుంది. బీఆర్ఎస్ నేతల కోసం, అంటే హరీష్ రావు కేటీఆర్ కోసం ప్రస్తుతం మనం ప్రెస్ క్లబ్ లోపలికి వెళ్తూ ఉన్నాం. హరీష్ రావు జూపల్లి గారు లోపల వచ్చారు. సో ఇదే ప్రెస్ మీట్లో చూస్తున్నాం. సో సవాల్ విసిరిన మంత్రి జూపల్లి విత్ డాక్యుమెంట్స్తో, విత్ ఎవిడెన్స్తో ఏదైతే గవర్నమెంట్ చెప్తా ఉందో, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉందో అదే డాక్యుమెంట్స్తో, అంటే 5 లక్షల కోట్ల ఏదైతే చెప్తా ఉందో దానికి వీళ్ళు డాక్యుమెంట్స్తో వచ్చారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రెస్ క్లబ్లో మంత్రి జూపల్లి కూర్చుంటున్నారు. 2 కుర్చీలు, ఒకటి కేటీఆర్, ఒకటి హరీష్ రావుకు సిద్ధం చేస్తున్నారు. మనం ప్రస్తుతం ప్రెస్ క్లబ్ నుంచి చూస్తూ ఉన్నాం. వారితో పాటు షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ రాజ్ కుమార్ అంటే బీఆర్ఎస్ నాయకులు ఇప్పటివరకు ఎవరైనా స్పందించారా దీని మీద? హరీష్ రావు వచ్చేసి ఇంతకుముందు ఒక లెటర్ ఇచ్చాడు, ఒక లేఖ రాశాడు, బహిరంగ లేఖ. జూపల్లి రాసిన లేఖకు రిప్లై ఇస్తూ హరీష్ రావు కూడా సేమ్ మళ్ళీ రిప్లై ఇచ్చాడు. అది కూడా ఒక క్లారిటీతో, అంటే కాంగ్రెస్ అబద్ధం ఆడుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు అబద్ధం ఆడుతున్నారు. ముఖ్యంగా జూపల్లి నాకు రాసిన లెటర్ అందింది, సంగారెడ్డిలో స్పందించాడు, దాంతోపాటు బహిరంగ కూడా లెటర్ రాశాడు. నిన్న ప్రెస్ క్లబ్కి వస్తానని చెప్పిన జూపల్లి ప్రెస్ క్లబ్కి ఎందుకు రాలేదు? మళ్ళీ గన్ పార్క్ అన్నారు, వేదికలు మార్చారు. మళ్ళీ మేము ఎప్పుడైతే గన్ పార్క్ బయలుదేరామో అప్పుడు అరెస్ట్ చేశారని చెప్తున్న పరిస్థితి. దీనిపైన అంటే మరో కాసేపట్లో కేటీఆర్ రాబోతున్నారు అనే ఆరోపణలు వినిపిస్తాయి. కేటీఆర్ నిజంగా ప్రెస్ క్లబ్కు రాబోతున్నారా? దీని మీద చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజైనా దీనికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రవిచంద్ర, సాధ్యం కాకపోవచ్చు. కేటీఆర్ రాడు అనే సమాచారం అయితే మనకు ఉంది. ఎందుకంటే కేటీఆర్కి ఆల్రెడీ ఒక ప్రోగ్రాంలో ఉన్నాడు, జూబ్లీహిల్స్లో ఒక ప్రోగ్రాంలో పాల్గొంటున్నాడు, ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. సో వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటంటే నిన్న మమ్మల్ని రానియలేదు, అరెస్ట్ చేశారు, మేము వస్తామంటే. సో అని లెటర్ రాశారు. అదా మోస్ట్లీ రాకపోవచ్చు. వస్తే మళ్ళీ సీన్ మళ్ళీ మారుతుంది, పొలిటికల్ హీట్ ఇంకా హై డ్రామా కొనసాగుతుంది. ఒకవేళ వచ్చినా కూడా మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. ప్రస్తుతం మనం చూస్తున్నాం జూపల్లి మరికొద్దిసేపట్లో ప్రెస్ క్లబ్లో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళకు సంబంధించిన చైర్స్ కూడా రెడీ పెట్టారు. కేటీఆర్ అయితే మనకు సమాచారం అయితే ఇంతవరకు అఫీషియల్గా అయితే రాలేదు, వస్తాడనే సమాచారం అయితే లేదు. చూడాలి హరీష్ రావు కేటీఆర్ ఇద్దట్లో ఎవరైనా వస్తారా, లేకపోతే నిన్నట్లాగానే తెలంగాణ భవన్లో జూపల్లి కోసం కుర్చీ వేసి, ఇగో మేము జూపల్లి కోసం కుర్చీ వేసాం రాలేదని ఎలా అయితే బీఆర్ఎస్ నేతలు చెప్పారో సాయంత్రము, ఆ ఖాళీ కుర్చీల దగ్గర కూడా చూపించారు నిన్న కేటీఆర్. సో ఇవాళ కూడా మేబీ అదే సీన్ రిపీట్ అయింది. జూపల్లి రెడీగా ఉన్నారు మేడతో మాట్లాడడానికి, అది లైవ్లో తీసుకుందాం. సో ఇప్పుడు అదే, ఇది కేటీఆర్ రాలేదు, హరీష్ రావు రాలేదు, నా సవాళ్ళు వాళ్ళు స్వీకరించలేదని ఇటు జూపల్లి నుంచి కూడా కౌంటర్కు ప్రతి కౌంటర్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పటికే మనం చూసుకుంటే కనుక ఒకవైపు సవాళ్ళు విసురుతున్నారు, కానీ అదే సవాళ్ళు విసిరినటువంటి మంత్రులేమో మళ్ళీ పోలీసులతో అరెస్ట్ చేయిస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అంటే ఇదంతా ఒక డ్రామాగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నట్టు అనిపిస్తుందా? పొలిటికల్గా ఒకరిపై ఒకరు పై చేయి సాధించడానికి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే అధికార పార్టీకి పోలీసులు కావచ్చు ఎవరైనా కూడా అధికార పార్టీ వైపు ఉంటారు. సో వాళ్ళు వచ్చిన అంటే రెండు పార్టీల నేతలు ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు గొడవలు అవుతాయి.
ఇటువైపు ఒక 200 మంది కార్యకర్తలు, అటువైపు 200 మంది కార్యకర్తలు. కాబట్టి పోలీసులు వాళ్ళ యొక్క భద్రత దృష్ట్యా మళ్ళీ వాళ్లకు సమస్య వస్తుంది కాబట్టి వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. పొలిటికల్గా వీళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకుంటారు, కానీ పోలీసుల్లో కూడా మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఇరు పార్టీల నేతలు ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొని మాటల యుద్ధంలో వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, రేపు బీఆర్ఎస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఎవరున్నా కూడా పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు అవుతున్నాయి.